ఈ నెల 13న కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి, అన్నదాతల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోనున్న సీఎం. ఏర్పాట్లను వేగవంతం చేసిన అధికారులు. ఏ ఎన్నికలు పెడతారో పెట్టండి, ఎవరు గెలుస్తారో చూద్దామన్న కేటీఆర్. కాంగ్రెస్ కు 117 కాదు 7 సీట్లు కూడా రావని కామెంట్. హస్తం పార్టీని బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 30 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,26,00,000. వానాకాలంలో దంచికొడుతున్న ఎండలు. ఎల్నినో ఎఫెక్ట్తో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. మరో 4 రోజులు భానుడి భగభగలే. జైపూర్లో తల్లిని చంపిన కూతురు కేసులో కొత్త ట్విస్ట్. గతంలో తండ్రిని కూడా చంపిందని అనుమానం. విజయ్ శర్మ మృతిపైన దర్యాప్తు చేయాలని పోలీసులకు బావమరిది ఫిర్యాదు. తల్లి హత్య కేసులో ఇప్పటికే 7 అరెస్ట్. పరారీలో ఉన్న బలరాం కోసం పోలీసుల గాలింపు. వ్యాపార రహస్యాలు చోరీ. ఓపెన్ ఏఐపై యాపిల్ దావా. తమ సంస్థలో పనిచేసిన 2 ఉద్యోగులపైన చర్యలు. జాబ్ మానేసి వెళ్లేటప్పుడు ల్యాప్టాప్లు ఎత్తుకు వెళ్లారని ఆరోపణ.